జంగారెడ్గూడెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సమీపంలోని బీసీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు హాస్టల్ నుంచి తమ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో మెసేజ్ ద్వారా గురువారం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎంపీ జంగారెడ్గూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్కి ఫోన్ చేసి మాట్లాడి హాస్టల్కి వెళ్లి విద్యార్థుల సమస్యను పరిశీలించి రావాల్సిందిగా ఆదేశించారు. కొండ్రెడ్డి కిషోర్ వెంటనే పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటితో కలిసి జంగారెడ్గూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, ఎంఆర్ఓ జోజీ, ఇతర అధికారులను వెంటబెట్టుకుని శుక్రవారం ఉదయం బీసీ హాస్టల్కి వెళ్లి హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్లే దారిని పరిశీలించారు. బీసీ హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి వారు స్కూల్కి వెళ్లే దారిని అధికారులతో కలిసి పూర్తిగా పరిశీలించడం జరిగింది. హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్లేందుకున్న మట్టిదారి వర్షాలు పడినప్పుడు బురదమయంగా మారి అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా కష్టంగా మారిన దృశ్యాలను అక్కడ పరిస్థితిని కొండ్రెడ్డి కిషోర్ బృందం ఎంపీకి ఫోన్లో వివరించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా ముందుగా గ్రావెల్ తోలించి తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయిస్తానని, హాస్టల్ విద్యార్థులకు స్కూల్కి వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాటు చేస్తానని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు. సమస్యను తెలియజేయగానే వేగంగా స్పందించి హామీ ఇచ్చిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు తమ సమస్యను ఎంపీకి వివరించి పరిష్కారానికి కృషి చేసిన పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్కు, కోనేటి చంటికి, బీసీ హాస్టల్ వార్డెన్ మరియు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.